చేయాలనేమో సొంతంగా తీసుకుంటారు పార్టీకి వదిలిపెట్టడానికి. కానీ పదవికి రాజీనామా చేసినప్పుడు మాత్రం స్పీకర్ అని చెప్పానండి. వాళ్ళ బాధ్యతలు తీసుకోవడానికి ఈరోజు నేను రాజకీయాలకు వచ్చాను. పదవులు అనేది నాకు సెకండరీ. యాక్చువల్గా అయితే ఫస్ట్ నా మెయిన్ ఆలోచన ప్రజలకి మంచి చేయాలి, ప్రజల్ని ఇబ్బందులు పెట్టకుండా ఎక్కడైతే కార్యక్రమాలు మా అమ్మ నాన్న చెప్పి అవి చేయాలి. కానీ వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం అఖిలప్రియకి అస్సలు ఇష్టం లేదు. జగనన్నను వదిలిపెట్టి రావడం, మంత్రి కావాలన్న భూమా నాగిరెడ్డి కోరిక వల్ల ఒత్తిడితోటి తప్పనిసరి మాత్రమే టీడీపీలో చేరింది అని అంటే లేదండి. ఒకటి, నేను రాజకీయాల్లో ఫస్ట్ వచ్చినప్పుడు నాకు తెలుగుదేశం పార్టీలో చిన్నప్పుడు నేను పెరిగిందంతా అక్కడే. కానీ నేను ఎప్పుడు వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యింది కానీ లేకపోతే ఇంకోటి కూడా లేదు. రాజకీయాలకు ఎప్పుడు మేము దూరమే. నేను పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసిందే వైసీపీలో నుంచి. సో వైసీపీలో నుంచి నేను తెలుగుదేశం పార్టీకి వస్తున్నానంటే ఒక ఆలోచన నాకు ఉండింది. ఎందుకంటే రాజకీయాలకి కొత్త, పార్టీ మారుతున్నాం, ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, అసలు చంద్రబాబు నాయుడు గారికి మా నాన్నకి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది, అక్కడ వాళ్ళు మనల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, వద్దని కూడా చెప్పారండి. వద్దని కాదు, డిస్కషన్ అయితే